హలో హాయ్ ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా కావాలనుకుంటే నేను చేస్తాను, మీరు కూడా చేసేయండి. గోంగూర అయితే ముందు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాం కదా, దానికి కొంచెం నీరు అయితే బాగా ఓడిపోయేలా చూసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కొంచెం పల్లీలు అయితే వేయించేసుకోవాలండి. దీనికి అమోఘమైన టేస్ట్ రావాలంటే పల్లీలు అండి దీనికి కారణం. పల్లీలు అయితే ముందు డ్రైగా వేయించేసుకున్నానండి. తర్వాత కొంచెం నూనె అయితే వేసుకొని మన పోపులన్నీ తెలుసు కదండి, అవన్నీ వేసి వేయించేసాను. తర్వాత అందులోనే గోంగూర అయితే పెట్టేశానండి. పచ్చిమిర్చి కూడా వేసేసి మగ్గించేసాను బాగానే. ఈ పచ్చిమిర్చి గోంగూర చూడండి బాగా మగ్గిపోయింది, అసలు తడి కూడా లేదు. పల్లీలు, పోపులు, ఎండుమిర్చి, అలాగే ఇందులో కొంచెం ధనియాలు కూడా నేను యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ముందు నలిగిన తర్వాత గోంగూర అయితే వేసేయాలండి. గోంగూర వేసిన తర్వాత ఒక్కసారి ఎలా తిప్పితే సరిపోద్దండి బరకగానే. తర్వాత మనం పోపు పెట్టేసుకుందాం. పోపుకి చూస్తున్నారు కదండి, వెల్లుల్లిపాయలు అండి మెయిన్. దీనికి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పోపు దోరగా వేగిన తర్వాత పచ్చడి అందులో వేసేయాలండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి.